దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా
ప్రార్థించుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, శక్తివంతుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధాత్మ ప్రభుడా, నీ శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైన, పుణ్యమైన నామానికి మరొక పర్యాయము మా నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన దినములు, గడిచిన కాలము, గడిచిన ప్రభు నెలలంతటిలో కూడా నీ భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సమాధానాన్నిచ్చి, సంతోషాన్నిచ్చి మా జీవితాలలో మరొక పునరుద్ధాన దినమందు జీవాధిపతి అయినటువంటి, జీవానికి ఆ శ్రేష్ఠుడు, ఉన్నతుడు అయినటువంటి యేసు నామాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రభువా, ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు నీ స్వరాన్ని వినిపించండి. మీ దర్శనాలు మేము చూడడానికి, ప్రభువా మీతో సహవాసము చేయడానికి, మీలో మేము సంపూర్ణముగా లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి ప్రభువా సహాయం చేస్తూ, మరి ప్రభువా మీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించగలరని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 33వ సంగీతం మనమందరం కలిసి పాడుదము. యెహోవా గద్దె ముంగట జనాంబులారా రుక్కుడి. 33 hymn number. Mundana Jenambulara Rukudi Yehovah Gade Mundana Jenambulara Rukudi Yehovah Devudi Sumi Sujimpa Jambagatai money
అదే రీతిగా నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 3వ ఆరాధన క్రమాన్ని అనుసరించుదాము. 26వ పుటలో ఉన్న 3వ ఆరాధన క్రమాన్ని పాటించము. దేవుని ఆరాధించుము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రభు దయాళుడు, ఆయన కృపనిత్యముండును, ఆయన సత్యము తరతరములో నిలుచును. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనం సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదము. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రభు పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలిచ్చి వారిని అనుసరించి నడుచుకుని వలనని సెలవిచ్చను గాని మనము మన దేవుడైన యెహోవా మాట వినక పోతిమే. విరిగిన మనస్సు దేవునికి ఇష్టలైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసు చెప్పెను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితునని చెప్పుదును. అందరము కలిసి చెప్పుదాము. ప్రభువా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును గాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో దేవా, మా పరలోకపు తండ్రి, నీ యందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానమును కలుగును గదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరచుకొనిమని బతిమాలు కొనుచున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమ్మరించుము. పరిశుద్ధమగు ప్రశాంత సమయము పరలోక విషయములందు మాకు ప్రయోజనకరంగా నుండినట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మను నూతనపరిచి బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పాపముల ఒప్పుకోలు పిలుపు వాక్యము విందము. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దయచేసి మనమందరము మౌనముగా ఉంటూ సొంత ప్రార్థనలు చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ, ప్రభువా, గతకాలమంతా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకు దూరముగా జీవించి నా ఇష్టానుసారముగా నేను జీవించున్నాను, నన్ను దయతో క్షమించు, మన్నించు అంటూ పశ్చాత్తాపడుతూ కొన్ని నిమిషములు ప్రభు సన్నిధానములో గడుపుదము. అందరము కలిసి చెప్పుదము. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున
ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. కనికరగలవో ప్రభువా, నీ విశ్వాసులు తమ పాపలన్నిటి నుండి పవిత్రపరచబడి నెమ్మది గల మనస్సుతో నిన్ను సేవించినట్టు వారికి పాపక్షమయు సమాధానమును దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. అదేవిధముగా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 243వ పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. 243. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను పలికే వేదము నందు
జీవము లేని బ్రతుకే బ్రతుకుగానది. ఉరిది చాలను గొప్ప యొరులందగిలి భక్తి తరిగి పోవుట గతి దొరకనందున పరిశుద్ధాత్మను కోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను బంధురా అన్నిటికన్నా ప్రబలంబైన వేరిట. అన్నిటికన్నా ప్రబలంబైన వేరిట. నిరానంబి మొరబెట్టి పరమ పావనుడని కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుగా పరిశుద్ధాత్మను గోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. లేఖన భాగాలు చదవగా విందము. కీర్తన గ్రంథము నుండి 42వ కీర్తన మొదటి నుంచి చివరి మట్టుకు గల దైవ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతం నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదిగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా నుండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చనేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణముల చేత నా ఎముకలు వెరచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు.
దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడు, దేవా నా న్యాయము తీర్చుము. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములునను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. పాత నిబంధన పాఠముగా ఏవేలు రాసినటువంటి గ్రంథము, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు గల దేవుని వాక్కును చదవగా విందము. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచన ప్రారంభం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. నీ ముసలివారు కలలు కందురు. నీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇంతటితో పరిశుద్ధ వాక్యము సరి. ఓ దేవా నీకు వందనములు. పత్రికల పాఠముగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 26 మట్టుకు గల దేవుని వాక్యాన్ని చదవగా విందము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచన ప్రారంభం. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటిని విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఓ దేవా నీకు వందనములు.
సువార్తల పాఠము చదువుతుండగా అందరము దయచేసి లేచి నిలబడదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు గల శ్రేష్టమైన దేవుని వాక్కును చదవగా విందము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందును. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువడు, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాళ్ళని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటియా దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా హల్లెలూయా, నాదునేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదునేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము. తిరిగి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 325వ కీర్తన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము 5-4 చరణాలు మట్టుకు మనము పాడుకుందాము. 325. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నీవు కన్న తండ్రి వనచు నేను నిన్ను చేరితి నాయన, నిన్ను చేరితి నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. దూరమునకు పోయి నీ దరి చేరనైతివి నాయన. నేను కారు మూర్ఖపు పిల్లనైక నడవి తిరగితి నాయన, కారడవి తిరిగితి నాయన.
లేదు నాలో మరణ పాత్రుడనాయన నేను మంచితుండనైతిని ప్రపంచమందున నాయన ప్రపంచమందున నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన నా చాలా మొరనాలకించు జాలిగల నాయన నా జాలిగల నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన జ్ఞానమంతయు పాడు చేసి గాననైతిని నాయన నీవు జ్ఞానము గల తండ్రి వచ్చు జ్ఞాప్తి వచ్చెను నాయన జ్ఞాప్తి వచ్చెను నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ బలమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలను, విలువైనటువంటి సందేశాన్ని మేము అర్థం చేసుకోవడానికి, మీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి ప్రభా, బలహీనుడైన నేను మాట్లాడుతుండగా దేవుని స్వరాన్ని దేవుని బిడ్డలు విని దైవాన్ని వారు పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడడానికి దేవ సహాయం చేస్తూ మరొక పర్యాయము మీ సహాయాన్ని కోరుతూ విలువైనటువంటి మర్మంతో కూడినటువంటి ఈ మాటలకు అర్థము, జ్ఞానాన్ని మీరే అనుగ్రహించగలరని జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మహాదేవుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన దయ, ఆయన కనికరము మన మీద సమృద్ధిగా ఉంది కనుక మరి ప్రపంచం, లోకమంతా కూడా మరి భయాందోళనలో జీవిస్తున్నప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనతో సదాకాలం ఉంటున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఘనమైనటువంటి అవకాశం, ఈ గొప్ప భాగ్యం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వాక్యం బోధించడం, వాక్యం వినడం, ఈ రెండు సేమ్, ఈ రెండు బ్లెస్డే, ఈ రెండు దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతి రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మోన్ బిషప్ తండ్రి గారికి, అదేవిధంగా మెదక్ అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ టి భాస్కర్ అయ్య గారికి, మెదక్ అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి 3 చైర్మన్స్ వారికి మరి దేవుని పేరట వారికి శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి స్థానిక గురువులు, ఇన్ఛార్జి గారైనటువంటి రెవరెండ్ బి విలిస్టన్ అయ్య గారికి వారికి కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా సంఘానికి నాయకులు, సంఘానికి పిల్లర్స్గా ప్రతినిత్యం సంఘాన్ని కాపాడుతూ, సంఘాన్ని దైవత్వంలో పెంచుతూ అనేక విధాలుగా శ్రమ పడుతున్నటువంటి సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, మరి ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, మరి యూత్ సండే స్కూల్, మరి అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ, దూర ప్రాంతాల నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ వీక్షకులకు, మరి ఇంటిలోనే కూర్చొని ఇంచుమించు
2 months దాటిపోతూ ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కృప సమృద్ధివంతముగా ఉండడాన్ని బట్టి ఈ టెక్నాలజీ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా, ఈ యొక్క మొబైల్ సర్వీసుల ద్వారా ప్రతి వారం మిమ్మల్ని సంభాషిస్తూ మీతో మాట్లాడుతూ దైవ వాక్యాన్ని మీకు మేము పంచుతూ ఉన్నాం. మీ కొరకే 24 hours మేము ఎక్కడికి వెళ్ళకుండగా ప్రతినిత్యము ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఈ కష్టమైనటువంటి దినాల్లో సంఘం కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, సేవ చేస్తున్న డాక్టర్స్ కొరకు, మరి మున్సిపాలిటీ వారి కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు కరోనా ఆ ప్రభావం నుంచి విడుదల కావాలంటూ మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితేనేమి, పర్సనల్ ప్రేయర్స్ అయితేనేమి, మరి ఈ విధంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతిస్తూ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు ప్రతినిత్యము మనలో కాపాడుతున్నాడు. అందును బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి దినం మన ధ్యానాంశం ప్రాముఖ్యమైనటువంటి థీమ్ ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. పరిశుద్ధాత్మ కొందరి మీదకే వస్తుంది, పరిశుద్ధాత్మ మాలోనే, మా సంఘాలలో ఉంటుంది అంటూ కొందరు ప్రచారము చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అందరి మీదికి, అనగా యేసును ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే పశ్చాత్తాపడి, ఎవరైతే బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం వారి మీదికి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ సకల ప్రజల మీదికి వస్తుంది. ఎవరైతే యేసును స్తుతిస్తూ ఉన్నారో, మరి దినం పరిశుద్ధాత్మ వాగ్దానం, తండ్రి అయిన దేవుని వాగ్దానాలు ఉన్నాయి, కుమారుడైన దేవుని వాగ్దానాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడైన దేవుని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథములో అనేక విధాలుగా, అనేక రీతులుగా వ్రాయించబడి ఉన్నాయి. ఈ దినం మనకు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీతో, మీలో ఉండడానికి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రతినిత్యము అనుభవించడానికి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనుకోండి, ఆ దూరంలో ఉన్న దేవుణ్ణి ఇక్కడ దగ్గరగా తీసుకుంటే సరిపోదు. దగ్గరగా తీసుకున్నటువంటి మనం ఈ యొక్క పదార్థము ద్వారా, ఈ పదార్థం అనే పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనికి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నీలోనికి వస్తుందో, ఎప్పుడైతే ఈ యొక్క ద్రవము లోనికి వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నింపబడి ఉన్నట్లయితే, చేర్చబడి ఉన్నట్లయితే, మనము చేస్తున్న ప్రతి కార్యములోనికి దేవుడి సహాయము, దేవుడు మనకు తోడుగా అండగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఈ యొక్క దేవుడు ట్రినిటీలో, త్రిత్వంలో ఒక మూడవ భాగముగా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని మన ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనే చూస్తాం. ఆ ఆత్మ లేదా దేవుని ఆత్మ ఆ యొక్క జలముల మీద అల్లాడిస్తూ ఉండేను. జలముల మీద ఉండడం, కోడి ఏ విధంగా తన గుడ్ల కింద అది పొదగబడి ఉంటుందో, ఎప్పుడు పొదగబడినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ జీవము ఆ గుడ్డులో ఉన్న పిల్లకు తాకుతుందో, ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ ఆ దేవుడు కలగజేసిన ఆదాములోనికి ఈ పరిశుద్ధాత్మ ఒక ఊపిరిగా, పరిశుద్ధాత్మ ఒక గాలిగా, పరిశుద్ధాత్మ ఒక అగ్నిలాగా, పరిశుద్ధాత్మ ఒక నీరులాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. కుమారుడైన దేవుడు వాక్కు దేవుడు వాక్యమైతే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిత్యము మనలో ఉండేవాడు. హిబ్రూ భాషలో రుహూక్
గ్రీకులో న్యూమో అనగా ఈ వాయువు, ఈ ఊపిరి మనలో ఉంది కనుక మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుని ప్రతి చాప్టర్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అబ్రహాము కాలం మొదలుకొని మోషే నుంచి యెహోషువ, ఏలియా, ఎలీషా, మరి న్యాయాధిపతుల్లో అనేకులకు యోఫ్తా, ఒత్నియేలు, గిద్యోను, మరి శాంసోను, సమూయేలు, దెబోరా, వీరందరి మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధాలలో జయించినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణపు దాత, ప్రాణాన్ని అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదటిగా ఆ మట్టి బొమ్మను చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి ఈ ప్రాణవిధాతలో ఉంది. మరి రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతములు చేసే ప్రదాత. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో 4-6 వచనాల్లో మనం చూస్తే యెహెజ్కేలు మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ ఎండిన ఎముకలన్నిటి మీద ప్రవచిస్తున్నారంటే వారి మీదకి ఆత్మదేవుడు పనిచేస్తున్నాడని గ్రహించాలి. ఆ ఎముకలన్నీ కూడుకోవడం, మరి తర్వాత ఆ ఎముకలకు చర్మము, నరములు లేదా బ్లడ్ అన్నీ వేసి వారు తర్వాత ఒక సైన్యముగా నిలబడ్డాం. అద్భుతాలు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అస్థిపంజరములన్నీ ఒక చోట చేరి జీవాత్మదైనట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు రక్షపు దాత, రక్షణ ఇచ్చేవాడు. ఎవరైతే ఏ పరిస్థితుల్లో, ఏ ఇబ్బందుల్లో ఒక ప్రాణాన్ని, ఒక జీవాన్ని రక్షణ ఇచ్చేవాడు. ఆ కన్యా మరియా, ఆ గర్భమున కన్యా మరియా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడ్డాం. సృష్టిలో ఇదొక అద్భుతం. ఏ స్త్రీకి రాని ఒక గొప్ప అద్భుతమైన సంఘటన కన్యా మరియా జీవితంలో జరిగింది. కనుకనే దీని పరిశుద్ధాత్మ ఆ రక్త ప్రదాత అంటున్నాం. మరొకటి పరిశుద్ధాత్ముడు విజయ ప్రదాత. ఈయన ఎప్పుడైతే విజయము జయించాడు, సమాధిని గెలిచాడో, మరణాన్ని జయించి లేచాడో, తద్వారా ఏ యోహాను చేత ఆయన బాప్తిసము తీసుకొని ఆ బాప్తిసము తీసుకున్నటువంటి సమయంలో దేవుడి యొక్క స్వరము వినపడ్డా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నప్పుడు ఒక పావురము దిగి వచ్చి పరిశుద్ధాత్మ ఆయన మీదికి వాలింది. వెంటనే ఆత్మ అరణ్యంలోనికి కొనిపోబడి తోసుకొని పోయి అక్కడ ఉపవాస ప్రార్థనలు చేయడానికి, శ్రమలు పొందడానికి ప్రభువును తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఆరవదిగా ప్రత్యక్షత యొక్క ప్రదాత అంటే రాబోయే సంగతులు ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. యేసు క్రీస్తు వారు ఏది చెప్తున్నారో తన శిష్యుడైనటువంటి యోహాను ఆయన రాస్తున్నటువంటి మాటలు అక్కడ మనము గమనిస్తుంటున్నాం. దేవుడు చెప్పే మాటలు యొక్క వేదాంతులు లేదా ఆ ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి వారు చెప్తున్నటువంటి చెంచయ్య అనేటువంటి యొక్క భారతీయ వేదాంత తర్కవాది చెప్తున్నటువంటి మాట, మానవుని ఆత్మ దేవుని ఆత్మలో ఐక్యత చెంది ఉండడమే పరిశుద్ధాత్మ. మానవుని ఆత్మ దేవుని ఆత్మలో పరమాత్మనిలో కలిసి ఉండడం. అహం బ్రహ్మశ్రీ, హైందవ మాటల సాంప్రదాయంలో అహం బ్రహ్మశ్రీ, ఈ యొక్క ఆత్మ పరమాత్మలో కలిసి ఉండడం. మరి ఇంకొకటి మెజూమ్దార్ అనేటువంటి వేదాంతి యొక్క మాటలు కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు దూరంగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు కూడా మనకు అందుబాటులో లేడు,
ప్రస్తుత మనకు దగ్గరలో ఉంటున్నటువంటిది, మనలో ఉంటున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం కనుకనే చలనము కలిగి, ఉనికి కలిగి, ఆత్మను కలిగి ఉన్నాం. ఆయనే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అని వారు చెప్తున్నాడు. అప్పస్వామి అనేటువంటి ఒక వేదాంత పండితుడు కూడా దేవుడు లోకంలో అంతర్యామిగా ఉన్నాడు, మానవుడు దేవునితో ఆత్మతో కలిసి నివసింపజేస్తూ ఐక్యముగా ఉండడం అనగా దేవునితో ఐక్యపడే ఆత్మ, ఐక్యపరచు ఆత్మ. ఈ ఆత్మ ఇది సజీవమైనటువంటి జీవం కలిగినటువంటి ఆత్మ ఉంది. మోషే నాయకత్వంలో మనం చూస్తాం, ఒక 30 లక్షల మంది ప్రజలను ఆయన నడిపిస్తూ ఉండగా మార్గ మధ్యంలో గొప్ప అద్భుతాలు చూస్తున్నాం. పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం. ఈ మేఘ స్తంభం ఎవర్రా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే 1వ కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం 1:4 పౌలు అంటున్నాడు, వారు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు. వారు నడిచిపోతూ ఉండగా ఆ నీటిలో, ఆ సముద్రం అటు ఇటు నీరులో వారు బాప్తీసము పొందారు. తర్వాత వారు ఒక బండ మీద కొట్టినటువంటి ఆ నీరు రాగా పానీయం త్రాగిరి. వారు అదే ఆ పానీయమే మనము ప్రభు భోజనముగా తీసుకుంటూ ఉన్నాం. ఎవరైతే ఆ మోసెస్ వారిని నడిపించాడో వారికి అప్పుడే మారు మనసు, అప్పుడే రక్షణ. ఆ ఎర్ర సముద్రం దాటిపోవడం, ఆ మేఘ స్తంభమే ఒక పరిశుద్ధాత్మ దేవుడుగా, ప్రత్యక్ష గుడారమే ఒక పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలోనికి వస్తున్నాడని దేవుని యొక్క వాక్య భాగాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన పాఠంలో మనం చూసినట్లయితే యోవేలు ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు అద్భుతమైన దేవుని మాటలు. ఆత్మయు జీవింపజేయును, జీవించేది ఆత్మయే. ఆత్మ తప్ప మరొకటి జీవించదు. శరీరం పాడవుతుంది, ఈ ఎముకలు పాడవుతాయి, నీ అందచందాలు పాడవుతాయి. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ప్రతినిత్యము జీవింపజేస్తుంది. ఆత్మ ఆ శక్తి ఉంది. ఆధ్యాత్మికంగా బలపడడం అంచె దినమందు అనగా యేసు ప్రభు పునరుద్ధాన దినమందు, అంచె దినమందు అనేకులు ప్రవచించెదరు, అనేకులు దర్శనాలు చూడగలరు, అనేకులు కలలు కందురు. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ప్రవక్తలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అవన్నీ నెరవేర్చబడ్డాయి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు సంఘము ఉద్భవింపబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆ శ్రేష్ఠ ఆ రక్తము కార్చినటువంటి ఆ సంఘం మరి అక్కడ నెరవేర్చబడి ఉంది. సంఘము అనేకులు ప్రార్థన చేయగా సంఘము పుట్టి ఉంది. అంచె దినములో అందరూ అంతటా మారు మనసు పొందాలి. ప్రభు 2వ రాకడ సమయంలో ప్రభు రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి బహిరంగ రాకడ, మరొకటి రహస్య రాకడ. బహిరంగ రాకడ అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అందరూ ఆ పొడిచిన వారును ఆయనను చూతురు, ఆయన ఆకాశము నుండి దిగివచ్చును. అందరూ బహిరంగంగా ప్రభు రావడం. కానీ ప్రత్యక్ష రాకడ ఉంది. మత్తయి సువార్త 24 అధ్యాయమంతా కూడా సెకండ్ కమింగ్ గురించి మనం చూస్తాం. దొంగ వలె వస్తా, నా దైవ బిడ్డల కొరకు వస్తా, నా విశ్వాసుల కొరకు వస్తా. నేను వచ్చినప్పుడు మధ్యాకాశములోనికి నేను వస్తే ఆ సజీవులుగా ఉన్నటువంటి నా సంపూర్ణమైనటువంటి విశ్వాసులందరూ మధ్యాకాశములోనికి ఎత్తబడడం, సమాధుల్లో ఉన్నవారు
ఆయన ప్రధాన దూతతో బూర తీసుకొని బుర్రమని ఊదుతూ ఉన్నప్పుడు ఆ బూర శబ్దం పరిశుద్ధులు విని, ఆ శబ్దము పరిశుద్ధులకు ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ మట్టి ఆ పాడైపోయినది అదంతా మహిమ శరీరముగా మార్చబడి ఎత్తబడ. ఇదొక గొప్ప మర్మం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది గనక మనం నమ్మవలసిందే. అప్పుడు 7 సంవత్సరాలు వారంతా విశ్రాంతి తీసుకొని 7 సంవత్సరముల తర్వాత వారందరినీ వెంట పెట్టుకొని చక్కగా వ్రాయబడింది దేవుని మాటల్లో 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 18-19 వచనములో దేవుడు తన బిడ్డలను, తన విశ్వాసులను వెంట తీసుకొని రావడం, విడవబడినటువంటి వారు లేదా అన్యులు లేదా దేవుడికి దూరంగా ఉన్నవారు వారు మహా శ్రమలు అనుభవిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినములు దగ్గరగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన ఆరోహణమయ్యే సమయంలో శిష్యులందరూ ఆ గలిలయ కొండ దగ్గర బాధపడుతూ పరిశానై చూస్తూ ఉంటే 2 దూతలు చెప్తున్నారు, హే బాబు, ఎందుకు మీరు ఆ విధంగా చూస్తున్నారు? ఏ రీతిగా ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి అంత మటుకు మీరు యెరూషలేములో ఉండి ప్రార్థన చేయుడి. మీకు పరిశుద్ధాత్మ దిగి రావాలా? కొన్ని గంటలు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ అనే ఆ కోర్స్ ప్రతిరోజు ఇదొక కొన్ని గంటలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు ప్రవచిస్తావు, అప్పుడు అద్భుతాలు చేస్తావు. మనకందరికీ తెలుసు కదండి, ఎవరు? పేతురు. పరిశుద్ధాత్మ రాకముందు బొంకేవాడు, పరిశుద్ధాత్మ రాకముందు తప్పించుకునేవాడు, పరిశుద్ధాత్మ రాకముందు దొంగ వలె పారిపోయేవాడు. ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినాన, ఎప్పుడైతే ఆ 120 మంది ఒక ఆర్మీ, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించినటువంటి వారందరూ విపరీతముగా దేవునితో పోటీపడి ప్రార్థన చేసినప్పుడు కొత్త భాషలు మాట్లాడడం, వారి మీదకి అగ్ని దిగి రావడం, ఒక్కొక్కరిని అగ్ని తాకడం, వెంటనే వారందరూ శక్తిని బలాన్ని పొందుకొని పేతురు మొట్టమొదటి తన జీవితంలో ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు 3000 మంది వారు మార్పు చెందారు. వారు ఒక అద్భుతమైన క్వశ్చన్ వేస్తున్నారు. చాలా ఇష్టమైన మాట. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? వాట్ వీ కెన్ డూ ఫర్ సాల్వేషన్? మేము చేయవలసిన పని ఏంటి అంటే చక్కగా పౌలు చెప్తున్నాడు, బాబు, మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, మీరు రక్షణ పొందండి, తర్వాత బాప్తిసం తీసుకోండి, తర్వాత మీ మీదికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తూ ఉంది. చేస్తున్నామా మనం? ఈ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చేస్తేనే, ఈ టాస్క్ మీరు ముగించుకుంటేనే నీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మను మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ ఉనికిలో చలనములో మనం సాగి వెళ్ళాలి. మనం రోజు లోకంలో ఎన్నో విధాలుగా ఎంతోమందిని అనుభవిస్తూ ఉంటాం. స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను, బిడ్డలను, ఆహారాన్ని. కానీ పరిశుద్ధాత్మ దేవుని దూరంగా పెడితే మాత్రం మన జీవితంలో మనము ప్రభు సన్నిధానం చేరలేమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి చదవబడినటువంటి యొక్క పత్రికల పాఠములో కూడా చూస్తే ఆత్మయే ఫలింపజేయున్నది, పరిశుద్ధాత్మయే మనలో ఫలభరితము అవుతూ ఉంది. ఆత్మ ఫలములు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఎవరైతే, ఏ విశ్వాస అయితే పరిశుద్ధాత్మలో జీవిస్తూ ఉన్నారో వారిలోనికి ఆత్మ ఫలములు, దేవుని సహవాసములో నడిచే వారికి
దేవుడు సమృద్ధివంతముగా ఒక బహుమానాలుగా ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రేమ. ప్రేమ అంటే గ్రీకు భాషలో అగాపే. అగాపే అనగా దేవుని సంపూర్ణంగా ప్రేమించేవారు, నిస్వార్థంగా, లేదా మనసులో ఏ కపటము ఏ ద్వేషం ఏది లేకుండగా దేవుని తను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రేమించి గణపరిచి ఆజ్ఞాపించే వారిని అగాపే. ఇది దైవికమైనటువంటి లవ్. ఈ ప్రేమలో మరి నీవు నేను ముందుకు కొనసాగాలి. ఈ ప్రేమ మన స్వార్థం కొరకు కాకుండా ఇతరులకు పంచే విధముగా, ఇట్స్ కాల్డ్ అగాపే. నీకు తెలియని వారిని ప్రేమించడం, వారిని దేవుళ్ళకి నడిపించడం, వారి కొరకు ప్రార్థన చేయడం. వాడెవడో మావాడు గాడులే, వాడికి మేమేం చేయాలి? నీకు తెలియని వారికి చేయడమే. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. గుడ్ సమరియన్ కథ మనకు తెలుసు కదా. మంచి సమరియన్ కథలో మనం చూస్తాం, వాడెవడో తెలియదు కానీ వాడికి ఎన్నో ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ వారిని ప్రేమించినట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. రెండవదిగా సంతోషము. సంతోషం అంటే గ్రీక్ భాషలో కారా. కారా అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం తింటూ ఉంటాం కదా స్నాక్స్ లాగా. ఈ సంతోషం, హ్యాపీనెస్ దేవుని సన్నిహితులతో కలిగేది. ఈ కారా. నీకు సంతోషం దేని నుండి వస్తుంది? ప్రభునందు నేను నిత్యము ఆనందిస్తా. రిజాయిస్ ఇన్ ది లార్డ్. అగైన్ సేస్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. మరలా చెప్పుదురు, నేను ప్రభునందే నాకు సంతోషం. ఈ లోకంలో వాటి మీద ఉన్న కాదు, ఈ లోక ఆశలు కాదు, లోకంలో ఉన్నటువంటి ధనము కాదు, లోకంలో ఉన్న సంపద కాదు, లోకంలో ఉన్న ఐశ్వర్యము కాదు, లోకంలో ఉన్న ఘనత కాదు, లోకంలో ఉన్నటువంటి ఒక మంచి భోజనం విలాసమైనటువంటి జీవితం కాదు. ఒక పాపి ఈ లోకంలో రక్షింపబడితే ఎక్కడండి సంతోషం? ఈ లోకంలోనే కాదు, పరలోకములో కూడా సంతోషం. దేవుని యొక్క ప్రతినిత్యము ఆ కుడి చేతిలో సుఖ సంతోషములు కలవు అంటూ కీర్తనకారుడు 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కారా అన్నది మనము పొందుకోవాలి. మరి మూడవదిగా సమాధానము, పీస్. ఈ సమాధానాన్ని ఐరిన్ లేదా షాలోమ్, సమాధానం. మనుషులకు సమాధానం, మనుషులు దేవుడికి సమాధానం, దేవుడికి లోకముకు సమాధానం, మనకు సంఘానికి సమాధానం. సమాధానం అంటే సాక్షాత్తు దేవుడి యొక్క మహిమ, దేవుని యొక్క ఆ యొక్క మిషన్, జీసస్ మిషన్. దేవుని యేసు సమాధానములో మనం జీవించడం. యేసు కొరకు ఎవరైతే జీవిస్తారో వారు సమాధానానికి అధిపతులు. యేసు ప్రభు యెషయా 9వ అధ్యాయము వారికి ఉన్నటువంటి బిరుదుల్లో చూస్తాం. ఆయన సమాధానానికి అధిపతి, సమాధానకర్త. ఈ యొక్క ఆత్మ ఫలములో సమాధానము ప్రాముఖ్యమైనది. మరి నాలుగవదిగా దీర్ఘశాంతము. శాంతము వేరు, దీర్ఘశాంతము వేరు. మాక్రోతుమియో అంటే దీర్ఘశాంతము. చాలా నెమ్మదిగా, చాలా భరించేవాడుగా, సహించేవారుగా. ఎంత శాంతపరుడు అంటూ ఉంటాం. ఈ సుదీర్ఘమైనటువంటి ఈ సహింపు, ఓర్పు, సహనం. మరిది ఐదవదిగా దయాలుత్వము, క్రిస్టోటాస్ అంటే వీరు ఎవరికి కూడా కీడు చేయని వారు, లేదా ఎవరిని కూడా మరి అందరినీ అంగీకరించే విధానం. వారు ఎంతో మంచి శ్రేష్టమైనటువంటి మనస్సును కలిగి ఉన్నవారు.
వీరిని దయాళుత్వము అని అంటున్నాం. మరొకటి మంచితనము, గుడ్నెస్. అగతోసునే అనగా గుడ్నెస్, మంచితనం. వీరు నిలువెత్తు మంచివారుగా ఉండడం, మంచి చేయడం, మేలు చేయడం, సత్యం చెప్పడం, నీతిమంతులుగా ఉండడం, వారిలో దయ కలిగి ఉండడం, యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండడం, వీరిని మంచివారు లేదా మంచితనము అని అంటున్నాం. మరి 7వదిగా విశ్వాసము, ప్రిస్టిస్. విశ్వాసము అంటే లేనిది ఉన్నట్టుగా నమ్మడం. మనకేమీ లేకపోయినా సమస్తము నాకున్నాయి, అన్ని నాకు, సర్వము దేవుడు పరలోకములో సమకూరుస్తున్నాడనే బోధించడం. మన సమర్పణ, మన విశ్వసనీయత, దేవుడు ఒక్కడే సమస్తం ఇవ్వగలడు అని దేవుని మీద ఆధారపడే విశ్వాసం. ఏ రోజుకు ఆ రోజు దేవుని వైపు ఆధారపడడం, దేవుణ్ణి అడిగి తీసుకోవడం, ఈ యొక్క విశ్వాసం. మరి 8వదిగా సాత్వికము, ప్రొటీస్. బాగా విగ్రహ శక్తి, తగ్గించుకోవడం, లోబడి జీవించడం, దీన మనస్సు కలిగి ఉండడం, యేసు ప్రభు కలిగినటువంటి ఆ యొక్క మంచి మనసు, సాత్వికము కలిగి ఉండడం. సాత్వికాన్ని మోషేలో మనం చూస్తాం. మోషే చాలా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా చివరిదిగా ఆశా నిగ్రహము, ఎక్రోటియా. అంటే కోరికలను అదుపులో ఉంచుకోవడం. ఆశా నిగ్రహ శక్తి. కోరికలు, ఆశలు. కోరికలే గుర్రాలైతే చాలామంది కోరికలు, ఆశలు, కలలు కంటూ ఉంటారు, కానీ అవన్నీ వ్యర్థమైనవి. దేవుని యందు నువ్వు ఆశ కలిగి ఉంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు, దేవా నీ కొరకు నా ప్రాణము, నేను, నా సర్వము, నా కుటుంబము తృష్ణ కలిగి, కోరిక కలిగి ఉన్నా, నీవు నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, నీ జీవం కలిగినటువంటి మాటలు నాకు కావాలి అని నీవు ఆశా నిగ్రహం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు ఈ 9 ఈ యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మ ఫలములను నీకు కలుగజేసేవాడు. మనం చదువుతున్నాం సువార్తల పాఠంలో కూడా చూస్తే, ఆ సువార్తల పాఠంలో ఆత్మను నడిపించువాడు. దేవుడి యొక్క టైంలో, ఆ పాత నిబంధన కాలంలో దేవుడి యొక్క ఆత్మ ఇలా వచ్చి లాలిపోయేది. ఆ పని ముగించుకొని అక్కడ లేకుండగా, ఇప్పుడు సంసోను, గిద్యోను, యెఫ్తా, ఒత్నియేలు, ఈ న్యాయాధిపతులు అందరి మీదకి దేవుడు ఆత్మ వచ్చింది. సౌలు మీదకి ఆత్మ వచ్చింది. ఆ కొద్దిసేపు యుద్ధాలో లేదా సమస్యలు ఉన్నప్పుడు, తీరిపోయినప్పుడు వెంటనే ఆత్మ వెళ్ళిపోవడం, బ్యాక్. కానీ ఇక్కడ ఆత్మయే నిన్ను నడిపించువాడు. అందుకే యేసు ప్రభు అంటే, క్రీస్తును ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడిన వాడి మీద నా పరిశుద్ధాత్మను ఉంచుతాను, ఆజ్ఞలు నన్ను ప్రేమించేవారు. యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? విక్టర్ సార్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పాలని. ఎస్ లార్డ్, ఎస్. ఈ కొంతకాలమే నా కుటుంబం, నా ఇంటి వారు, వారంతా టెంపరవరీ, కానీ నీవే పర్మనెంట్ దేవా, నీవు నాకు కావాలి, నీవుంటే నాకు చాలు. పాటలు పాడతాం కదండి, పాటలు కాదు, నీ జీవితమే ఒక పాఠముగా, నీ జీవితం అంతా పాఠ్యపుస్తకంలాగా, ఏ పుట్ట తిరిగి వేసినా ప్రభు కొరకే జీవించినట్లుగా. మీరంతా డైరీలు రాస్తామని అనుకుంటున్నారు, చదువుకున్నవారు కదా. డైరీ ప్రతిరోజు నేను ఒకసారి వచ్చి చూస్తాను, మీకు తెలియకుండా ఏ డేట్లో ఏం రాశారు, ప్రార్థన చేసిన విషయాలు ఉన్నాయా, దేవుడితో మాట్లాడిన అనుభవం ఉందా, దేవుడికి మీకు ఒక సంభాషణ ఉన్నా జరిగిందా,
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను ఎవడైతే గైకొంటాడో, చాలా పెద్ద లాజిక్. ఒట్టెట్టుగా నిర్లక్షింపబడ్డా, ఒట్టెట్టుగా యేసు మతంలో ఉన్నా, నేను క్రైస్తవుడను, నేను అయ్యగారు బోధలు వింటున్నా, అయ్యగారు నాకు మంచి క్లోజ్గా ఉంటాడు, ఒట్టిదే. వీళ్ళెవరు ఏం చేయడానికి కాదు, అక్కడ నో రికమెండేషన్ అట్ట. అయ్యగారి సంగతి చూసుకోండి అక్కడ ఎట్లుంటుందో పాపం. ఇది కాదు. నీ సొంత రక్షణ, నీ సొంత అనుభవం, నీ సొంత పరిశుద్ధాత్మ నడిపింపు. ఆయనను నిన్ను ఒక ఆదరణకర్తగా, నేను వెళుతున్నాను, శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యులందరూ గడిబిడి అవుతున్నారు, గందరగోళం చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, ఆదరణకర్త, పెరాక్లోటాస్ గ్రీక్ భాషలో. ఆదరణకర్త అనగా ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, ఆయన మీకు నాయకుడుగా ఉంటాడు, ఆయన మీకు తండ్రిగా ఉంటాడు, ఆయన మీకు నడిపించే కర్తగా ఉంటాడు, ఆయన అన్ని విషయాల్లో మీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు, మీ లోపల జీవింపజేస్తాడు ఆయన. నీవు తిని రాత్రి 10, 10:30, 11 పడుకుంటే ఆయన నీ లోపల ఉండి నిన్ను సేఫ్టీగా ఉంచుతూ ఆదరణకర్త నిత్యము నిన్ను విడిచిపోకుండా ఉంటాడు. నిన్ను బలపరచడానికి, నువ్వేమన్నా అపాయంలో, ప్రమాదంలో ఒకవేళ కునిగిపోతే, రోగాలతో, బాధలతో నీవు కష్టంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నీకు తగినటువంటి సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఉంటాడు. లోకం నన్ను చూడదు, లోకమంతా పాపంతో, శాపంతో నిండి ఉంది కనుక వారు నన్ను చూడరు, కనుక నీవు మాత్రమే నన్ను చూడు. నీ ఆత్మీయ నేత్రములతో నన్ను చూడు, నా స్వరూపాన్ని చూడు, నా దర్శనాన్ని చూడు, నా సేవను చూడు, నా అధికారాన్ని చూడు, నా స్వస్థతను చూడు, నేను చేసిన మేళ్లను చూడు. లోకం వైపుకు అందుకే భక్తుడు రాస్తున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నుల్లో త్రిప్పివేయము. ఒకసారి చూడండి, మారుమనసు పొందావు కదా సార్, నువ్వు యవ్వనంలో పొంది ఉంటావు, కానీ నీ లోపల ఒక పోరాటం ఉంటుంది. సినిమాలు చూస్తున్నావు అనుకోండి, అందరం చూసినాంలే కదా, సైకిల్లో పోతూ ఆ మారుమనసు పొందినప్పుడు ఆ పోరాటం ఇట్లా బ్రేక్ వేసి ఒక రౌండ్ అట్లా చూడడం, ఆ హీరోయిన్ కానీ హీరోను కానీ మళ్ళీ మధ్యలో అమ్మో నేను బాప్తిజం తీసుకున్నా, నేను రక్షింపబడ్డా, ఇది చూడకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు. కానీ అంతరంగంలో పోరాటం, ఏం కాదులేవా, పెద్ద పెద్ద తీసుమార్కాలు పోయినా నీదో లెక్కన నడు. పోరాటము నడుస్తూ ఉంటుంది అక్కడ. అందుకే అంటున్నాడు, లోకము నన్ను చూడదు, నేను మీలో నివసింపజేయడానికి వస్తా. యేసుక్రీస్తు యొక్క సిద్ధాంతం తెలుసా అండి? హృదయం అనే తలుపు వద్ద అని ఏం చేస్తున్నాడు, తట్టుతూ ఉన్నాడు. డైరెక్ట్గా మన హృదయం లోపలికి రాలేడా? ఆయన సిద్ధాంతం తట్టుతూ పిలుస్తున్నాడు, ఓ మై సన్ డోర్ యువర్ ఓపెన్ హార్ట్, నీ డోర్ ఓపెన్ చేయి, నీ హార్ట్ నాకు కావాలి, నీ లోనికి నేను వస్తా. నా స్వరాన్ని ఎవడైనా వింటే నేను లోనికి వచ్చి వాడు నేను కలిసి భోజనం చేస్తాం. కానీ మనం ఏమంటున్నాం, ఎవడెవడో పనికి మానలు వచ్చి డోర్ కొట్టి రండి వెల్కమ్ కూర్చోండి, ఏం తింటారు, ఏం తాగుతారో, దోశ అనుకుంటే ఏదేదో అంటూ ఉంటాం. దేవుడు ప్రతి నిత్యము నీ హృదయం అనే డోర్ కొడుతున్నాడు, నువ్వు ఓపెన్ చేయి. ఆ సిద్ధాంతం అది. కానీ శిష్యులకు, వారందరూ యూదులకు భయపడి తలుపులు వేసుకొని మేడ గదిలో ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్గా లోపలికి వెళ్ళాడు, తలుపు కొట్టలేదు, ఆయనే వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం, ఆయన సర్వాంతరామి, అంతటగా ఆయన ఉంటాడు. ఆయన అతీతుడుగా కనిపించని వాడు ఎక్కడైనా ఉండొచ్చు. కనుకనే లోక నన్ను చూడదు. పునరుద్ధానము తర్వాత శిష్యులు ఆయన నీతి 18వ వచనములో మీ వద్దకు వత్తును. తనకు విధేయులైన విశ్వాసుల దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను మనము చేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దిగి రావడం, పరిశుద్ధాత్మ కొరకు
ఆ 120 మంది మేడగదిలో వారు కూర్చొని అపొస్తలుల కార్యములో వారు ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు చాలా అద్భుతమైన ప్రార్థనలు చేస్తుంటాం కదా. పొడుగాటి ఒక లిస్టు పెట్టుకొని, కొద్దిమంది అయ్యగారులు కూడా వాళ్ళ అవసరతలు బట్టే చేయండి అని ప్రార్థన ఒక లిస్టు ఇస్తూ ఉంటారు. మంచిదే, నా నామమున మీరు ఏది అడిగితే అది నేను ఇస్తా. అంతకంటే ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తావో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాప క్షమాపణ నుంచి వారికి విడుదల వచ్చినట్టుగా దేవుని వాక్యములో చూస్తుంటున్నాం. హోలీ స్పిరిట్ వారి మీదకి దిగి రావడం. పరిశుద్ధాత్ముడు ఈయన ఒక దేవుడు, ఒక వ్యక్తిగా పనిచేస్తున్నాడు, దేవుడిగా పనిచేస్తున్నాడు. మనం చూస్తే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా ఒక కథ ఉంది కదా. ఆది సంఘములో ఆ విశ్వాసులు పరిశుద్ధులు అందరూ తమ ఆస్తులు అమ్ముకొని సేవ కొరకు, దశం భాగాలు కాదు, మీ జీతం 1,00,000 రూపాయలు అయితే 10,000 ఇవ్వండి అని అడుగుతున్నావు. కానీ వారు అట్లా కాదు. ఆ ఆస్తులు అమ్ముకొని ఆ ఆస్తులు తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద లేదా అపోస్తుల చెంత అపోస్తులకు ఇవ్వాలి సంఘ సేవ కొరకు. కానీ ఇక్కడ పాపం దురదృష్టం ఏంటంటే పేతురు మీదకి పరిశుద్ధాత్మ శక్తి ఫుల్గా దిగి వచ్చింది. వీరు భార్యాభర్తలు ఒకరికొకరికి లేటుగా వచ్చారు ఆయన దగ్గరికి. భూమిని అమ్ముకున్నారు. ఒక చారాన 25% దాచుకొని మిగతా తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ. అప్పుడు అంటున్నాడు పేతురు, ఏమయ్యా ఇంతకే అమ్మావా? 1,00,000కే అమ్మినావా? అవునయ్యా 1,00,000కే అమ్మినా. లేదయ్యా నేను 75,000కే అమ్మినా. 75,000 తీసుకొని ఇచ్చిన. 1,00,000 రూపాయలు 25,000 ఇంట్లో పెట్టుకొని ఇచ్చినాడు. అప్పుడు అంటున్నాడు పేతురు, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? ఇదిగో ఇప్పుడే నీ మీదికి దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది అనగానే, మాట్లాడుతుండగానే వాడు చనిపోవడం. తర్వాత 1 గంటకు వారి భార్య వచ్చింది. ఏమ్మా ఎంతకమ్మా భూమికి? అవునాయా ఇంతకే అమ్ముకున్నావు. ఇద్దరు మాట్లాడుకున్నారు కదా భార్యాభర్తలు. ఇంతకే మీరు అవునా? అయ్యో అడుగో అయ్యో వాడు అక్కడే చచ్చి ఉన్నాడు అబద్ధమాడి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నువ్వు మోసపరుస్తున్నావు? ఆయన పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, ఇక్కడ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగి వచ్చింది. డౌటింగ్ మాస్టర్ ఉన్నాడు మనకు. ఎవరు? అనుమానపు థోమస్ కదా. ఆ మనిషి అంతా అనుమానమే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చిందో అప్పుడు ఆయన అన్నాడు, భారతదేశానికి నేను వెళ్తానని పంపండి. చీట్లు వేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని క్లియర్. పాపి పరిశుద్ధుడిగా మార్చబడడం, అబద్ధాలు చెప్పేవాడు నిజాలుగా మార్చబడడం, అనుమానం ఉన్నవాడు మరి స్ట్రాంగ్గా విశ్వాసంలో బలపడ్డం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు బాప్తిజం తీసుకున్న వెంటనే ఒక రూపాంతరము చెందినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వారలారా, ఒక చిన్న 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మనకందరికీ తెలుసు కదా, మనకందరికి కార్లు ఉన్నాయి. అందరికీ ఉన్నాయా? సార్కు 2, 3 ఉన్నట్టున్నాయి కదా. ఉంచుకోండి. ఈ కారులో మనం ఎక్కడికన్నా కొత్త ప్రదేశ్కి వెళ్తున్నామంటే GPS అని ఒకటి పెట్టుకుంటాం కారులో. అంటే అది ఆ మార్గాన్ని చూపడం నెవిగేటర్. ఆ ముళ్ళు ఏ త్రోవలో ఎలా పోతున్నావు, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ తీసుకో, యూ టర్న్ తీసుకో, నిన్ను సరైనటువంటి ప్రదేశానికి నడిపించడానికి GPS వాడతావు. అదొక మార్గదర్శకుడుగా కొత్త వ్యక్తి కూడా దాన్ని పెట్టుకొని, ఆ మ్యాప్ను పెట్టుకొని వెళ్ళిపోవడం. యేసు క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కూడా మనకు GPS లాగానే. ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ తొలగిపోతున్నావు, ఎక్కడ పాపము ఆ అంచుల్లోనికి పోతున్నావా, కమ్ బ్యాక్. ఇదిగో యూటర్న్ తీసుకొని వచ్చాయి. అక్కడ మనవారు, మన ప్రాంతం కాదది. అక్కడ అవిశ్వాసులు, ఆ విగ్రహారాధికులు ఉన్నారు. మన త్రోవదిగా ఇటురా,
నీ గమ్యాన్ని తప్పనిసరిగా అది గుర్తు చేస్తుంది. నువ్వు ఏ వైపుకు వెళ్ళాలో ఆ మార్గం చూపిస్తుంది అన్నట్టుగా నీవు నేను పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మనం వెళ్ళాలి, సర్వసత్యములోనికి వెళ్ళాలి. అందుకే అంటున్నాడు దేవుడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను ఎడబాయను, మిమ్మల్ని నేను మర్చిపోను. కారణం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నా, పోతూ పోతూ మీకొక ఆదరణకర్తను పంపిస్తున్నాను. పెరాక్లెటస్, ఈ ఆదరణకర్త ప్రతినిత్యము మనలో ఉంటున్నాడు, మనకు సహాయము చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సమూహమా, ఎలాగుంది మన యొక్క పరిశుద్ధ నడిపింపు, పరిశుద్ధ జీవితం? పరిశుద్ధాత్ముడిలో మనం చేస్తున్నటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రతినిత్యము మాట్లాడుతూ పోరాడుతూ ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రభు తప్పనిసరిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ గోరుము, పరిశుద్ధాత్మ దిగిరమ్ము, పరిశుద్ధాత్మలో జీవం ఉంది, పరిశుద్ధాత్మలో నడిపింపు ఉంది అనుకుంటూ పాటలు కూడా పాడుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి నీకు నాకు లేనట్లయితే ప్రభువా, ఈ సంఘంలోని ఆత్మ, ఈ సంఘంలోని శక్తి, ఈ సంఘంలోని బలమైన కార్యములు నడిపించు. ఈ సంఘములో మరి ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మతో కుమరించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వైఫై లాగా మన చుట్టూ ఉంటుంది, మనల్ని ఆవరించి ఉంటుంది, మనతో ఉంటుంది, మనలో ఉంటుంది. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేయకుండా ఆయనలో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనతో సహవాసం చేస్తున్నాడు. కనుక ఆయన పాద సన్నిధానంలో ప్రతిరోజు ఆయన నుంచి, ఆయన తరపున మనము తండ్రి కుమారునికి ప్రార్థిస్తూ, ప్రభువా నేను సంపూర్ణముగా నన్ను, నా సంఘాన్ని, మా గురువులను, మా కుటుంబాన్ని, మా దేశాన్ని నిత్య జీవంలోనికి నడిపించవా అంటూ ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపలో, అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులతో ముందుకు సాగుటకు దేవాది దేవుడు ప్రత్యేకముగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి మనందరము లేచి నిలబడి ఉండగా అపోస్తుల విశ్వాస సూత్రాన్ని చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 24వ పుటలో ఉన్న అపోస్తుల విశ్వాస సూత్రం అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సారథిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ప్రత్యేకమైనటువంటి 2 ప్రకటనలు గమనించండి. ప్రేమైనటువంటి వారలారా, మరింత మటుకు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనం విన్నాం. ప్రకటనలు గమనించండి. మొట్టమొదటిగా ఎవ్రీడే మార్నింగ్ 9 to 11 2 hours మన ఆఫీసర్స్ మన యొక్క చర్చి ప్రాంగణంలో వారు ఆఫీస్ రూమ్లో వారు కూర్చుంటారు. కనుక మీ యొక్క ఆఫరింగ్స్, మీ యొక్క ఫెస్టివల్ ఆఫరింగ్స్, మీ మంత్లీ కార్డ్ ఆఫరింగ్స్, ఎనీ స్పెషల్ ఆఫరింగ్స్ సమస్తము ఏదైతే ఉందో, మనకు అకాడమిక్ ఇయర్ కూడా దాటిపోయింది. ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ న్యూ ఇయర్. సో దయచేసి డ్యూస్ వారు వచ్చి మీరు దయతో చెల్లించాలని మనవి చేస్తున్నాం. మరి ఇన్ఛార్జి గారు కూడా
ఈ విషయాన్ని చెప్పమన్నారు కనుక మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. నెంబర్ 2, ఎవ్రీ ఆ సండే అయ్యగారు ఈవినింగ్ అవర్స్లో ఒక మెసేజ్ ప్రేయర్స్, వారు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ కలిగి, ఒక దర్శనం కలిగి దేవుని వాక్కు ప్రతినిత్యం సంఘానికి, దేవుని బిడ్డలకు అందించాలని, దేవుని వాక్యము ద్వారానే వారు సమృద్ధివంతంగా పుష్కలంగా జీవించాలని, వాక్యములో వారు బలపడి స్థిరపడాలని అరుపెరుగక వారు వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎవ్రీ సండే ఈవినింగ్ అవర్స్ వారు 6 to 7 ఆర్ 7 to 8 వారి కన్వీనియంట్ టైంను బట్టి వారు చేయడం జరుగుతుంది. ఆ టైంలో మీరు వీక్షించాలని, ఆ ప్రోగ్రామును చూసి మీరు ధన్యులు కావాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రకటనలు గమనించి, అన్నిటికంటే ప్రాముఖ్యం సండే కూడా మన ఆఫీసర్స్ ఉంటారు 9 to 11. అంతలోపట మీరు రిటర్న్ కండి. ఎండాకాలం సమ్మర్ కనుక మరి ఎవరికి బాకీ ఉన్నా నో ప్రాబ్లం, కానీ దేవుడికి ఉండద్దు. జాగ్రత్త సుమి. ఈ డబ్బు, ఈ జీవితం, ఈ హోదా అంతా దేవుడిదే కనుక దయచేసి మీరు దేవుడికి చెల్లించేటివి సక్రమంలో, సకాలంలో చెల్లించాలని దేవుని పేరిట మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా దేవుని పేరిట శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుదాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా రక్షకుడు, మా ప్రభుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, లక్షల్లో, కోట్లల్లో, మిలియన్స్లో ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే నీవు మాత్రమే దేవుడవని, నీవే సజీవుడవని, నీవే రక్షకుడవని, నీవే మమ్మల్ని పరమునకు తీసుకొని వెళతావని ఒక లోతైన బలమైనటువంటి విశ్వాసం మేము నేర్చుకున్నాం. మా గురువుల ద్వారా, పెద్దల ద్వారా, దొరల ద్వారా, అంతకంటే మించి దేవుని వాక్కు ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరాన్ని ప్రతిరోజు మేము అనుభవిస్తూ, వింటూ, వాటిని నెమరు వేసుకుంటూ, ధ్యానిస్తూ మా జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నాం. ప్రభువా, ఆపత్కాలమందు మొరపెట్టు, నీ మొర నాకు కావాలి. నువ్వెప్పుడు మొర పెడితే అప్పుడు నీకు నేను విడుదలనిస్తా. నాన్ స్టాప్ లాగా ప్రభువా సహాయం చేయి, రక్షించట్టు మొరపెడుతున్నాం. కష్ట దినాల్లో, చెడ్డ దినాల్లో, భయంకరమైన దినాల్లో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉనికి కలిగి ఉండాలో, ఏ విధంగా నడవాలో ప్రతినిత్యము భయం 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 వెంటాడుతూ ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్, కోవిడ్-19 ప్రభువా, అందరూ భయపడతారేమో, కానీ నిన్ను నమ్మిన బిడ్డలు, ఎందు విశ్వాసం ఉంచిన వారు, నీ కొరకే జీవిస్తున్న వారు, నీవంటే ఇష్టము కలిగిన వారు ప్రభువా భయపడడం లేదు. కారణం ఏంటంటే మా విమోచకుడు సజీవుడు. ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేసేవాడు. ఆయన మా ప్రాణాలను తిరిగి మా చేతికి అప్పచెప్పేవాడు. అద్భుతమైనటువంటి ఒక విశ్వాసం ప్రభువా. ఇదిగో 1,00,000కు పైనే, మరి ఎంతో ఇంకా తెలియని ఎన్నో ఆ భయంకరమైనటువంటి క్రిమి ద్వారా చనిపోతూ ఉన్నారు. దేవా, స్వస్థత దయచేయండి ప్రభువా.
ఈ స్థలమందు నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ దేశానికి స్వస్థత, దినవృత్తాంత గ్రంథములో ప్రభువా సొలొమోను ప్రార్థిస్తున్నప్పుడు నీ దేశానికి స్వస్థతనిస్తాను. ఈ స్థలమంతా కూడా దేవుడి చేత ఆశీర్వదింపబడి అభిషేకింపబడి స్వస్థత పొందుకునే స్థలము ద్వారా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థన పరలోకానికి ధూపము వలె వెళ్ళి ప్రపంచమంతా గిరగిర తిరుగుతూ ఎక్కడ అస్వస్థత, ఎక్కడ బలహీనత, ఎక్కడ రోగాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభువా మాన్పివేయగలరంటూ ప్రార్థిస్తున్నాం. శక్తివంతుడవు నీవు, బలవంతుడు నీవు, నా యందు నీ విశ్వాసం ఉంచు చాలు. అసాధ్యమనేది నాకు ఏదైనా ఉందా ప్రభువా కనికరించండి. ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది అనాథల్లాగా, ఎంతోమంది ప్రభువా దిక్కులేని వారిలాగా, మరి ఎంతోమంది వలస కూలీలకు, ఎంతోమంది ప్రభువా ఏ సహాయము ఏ బలము లేని వారు కూడా వస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆజ్ఞాపిస్తే, ఒక్కసారి ప్రభువా మీరు దేశానికి స్వస్థత ఇస్తే ఆ క్రిమి, ఆ కోవిడ్-19 నాశనం మీ కోపాన్ని చల్లార్చుకోగలడంటూ ప్రార్థిస్తున్నాం. రోషము కలిగినటువంటి యెహోవా దేవుని యొక్క కోపము చల్లారునుగాక. మా మీద మీ దయ కురిపించండి, మీ కనికరాన్ని కురిపించండి, మీ ప్రేమను మరొకసారి మీకు పంచండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మా దేశంలో ఈ కరోనా వ్యాధిగ్రస్తులకు ఎంతోమంది సేవ చేస్తున్నటువంటి, ప్రాముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అందరినీ బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. కొన్నిసార్లు వారికి కూడా సోకుతుంది ప్రభువా, కృపలు చూపవా. మరొకసారి నీ దయతో వారిని జ్ఞాపకం చేసుకొని కడగగలరంటూ ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ దేవాదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ప్రభువా వారు ప్రతినిత్యము శుభ్రపరుస్తూ మరి దేశమంతా కూడా ఆ ప్రాంతాల్లో వారు శుభ్రతను పాటిస్తూ ఉంటున్నారు. వారిని దీవించండి. మరి ప్రభువా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కంట్రోల్ పెట్టడానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ రోడ్ల మీద నిలబడుతూ ప్రభువా వారు సేవ చేస్తూ ఉంటుండగా ఆ ప్రభువా వారి కుటుంబాన్ని సంరక్షించండి. కుటుంబంలో వారికి ఏ తెగులు అపాయములు ప్రభువా రాకుండా కాపాడగలరంటూ ప్రార్థిస్తున్నా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా నాయకులు దేశం క్షేమం కొరకు వారు ఆలోచనలు చేస్తూ ఉంటుండగా ప్రభువా ధన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ప్రభువా అనుగ్రహించండి. ఆ తండ్రి వారికి దేశాన్ని నడిపించే జ్ఞానాన్ని ప్రభువా మీరు అనుగ్రహించండి. కావలసినటువంటి శక్తిని బలం అనుగ్రహిస్తూ ప్రభువా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా అధ్యక్ష మండలం ప్రభువా మా పెద్దలను, మా నాయకులను, మా గురువులను, మా ఎవాంజలిస్టులను ప్రభువా పేరు పేరున వారి కుటుంబాలు దీవించండి. ఈ భయంకరమైనటువంటి ఎండలో మేము ఎటు వెళ్ళకుండా ప్రభువా ప్రతినిత్యము మోకరిస్తూ మీ ధ్యానములో మేము గడపడానికి, మీ ప్రేమలో మేము బంధువులుగా ఉండడానికి దేవా సహాయం దయచేయండి. బిషప్ తల్లి గారిని, తల్లి గారిని, ఇతర నాయకులను దయతో ఆశీర్వదించగలంటూ ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరి కోవిడ్-19 బట్టి అనేకులు పెళ్లి వాయిదాలు వేసుకొని మరి ప్రభా విద్యా సంస్థలు వాయిదాలు పడుతూ, మరి ప్రభా ఇన్స్టిట్యూషన్స్ వాయిదాలు పడుతూ, మరి దేవా అనేకులు నీ వైపు చూస్తుంటుండగా నీ పర్మిషన్ కొరకు, నీ అనుమతి కొరకు మేము ఎదురు చూస్తుంటున్నాం. పూర్వ వైభవము తిరిగి మా దేశాలకు మాకు మీరు అనుగ్రహించగలంటూ ప్రార్థిస్తుంటున్నాం. నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఉండులాగునా. అవును ప్రభువా, మీ ఆజ్ఞలు గైకొంటే, నీ మాటలు వింటే మీలో మేముంటాం. మీలో మేముంటే సమస్తము ప్రభా సాధ్యమవుతుంది. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాస్టేట్ని బట్టి ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. ఈ సేవలో ఉన్నటువంటి 300 ఆ ఫ్యామిలీస్, పైచిలుకు ఫ్యామిలీస్ను పేరు పేరున దీవించండి. దేవుడంటే ఆశ, దేవుడంటే ఇష్టం, వాక్యం అంటే ఆశ. అటువంటి ప్రియబిడ్డలను ప్రత్యేకంగా దీవిస్తూ ఆశీర్వదించండి. అమ్మాయి కూడా పరిశుద్ధ సంఘం 64 ఫ్యామిలీస్ ప్రభా బిడ్డలందరూ వాక్యాన్ని వింటూ ఉండగా, చూస్తూ ఉండగా నా ప్రభా హృదయంలో ఒక అగ్ని, హృదయంలో ప్రభా
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అందరూ దైవ స్వరూపులుగా మార్చడానికి దేవా సహాయం చేయాలంటూ ప్రార్థిస్తుంటున్నా. తండ్రి వారి ఉద్యోగాలు కాపాడండి. వారి ప్రభా చదువుల్లో మరి ప్రభా ఏ అవసరం ఉందో అన్నిటిని తీరుస్తూ మరొకసారి ప్రభా పేరు పేరున సండే స్కూల్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, మెన్ మినిస్ట్రీ ప్రభా మా గురువుల కుటుంబాలు, మా నాయకుల కుటుంబాలను పేరు పేరున మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరొకసారి ఈ పరిశుద్ధ సంఘంలో జరగబో ప్రతి కార్యక్రమం అంతటిని ప్రభా మీరు చేస్తున్న ప్రతి ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఆకాశవాకిలిప్పి ఘనమైనటువంటి దీవెనలు, ప్రత్యేకమైనటువంటి దీవెనలు, సమృద్ధివంతమైనటువంటి దీవెనలు మా ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించగలరని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మరలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మా శోధనలో దుష్టముడు తప్పించు. ఎందుకనగా రాజ్యములు, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, దైవాశీస్సులు, దేవుని కాపుదల, సమాధానము, సంతోషం, ఆరోగ్యము మీకును మీ కుటుంబ సభ్యులకు, కరోనాకు సర్వనాశనము సదాకాలము మీకు తోడు నీడై ఉండును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగా. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపజేసి నీకు సమాధానము కలుగజే